ప్రాసెస్. అదే అవును. ఇదివరకు వాలంటీర్ అడిగితే తెచ్చిచ్చేవాడు, ఇవాళ కాకపోతే రేపా చెప్పేవాడు డేట్ అదే తెచ్చిస్తాడు. కదా. అందుకే ఇలాంటి సమాధానం యాప్లు ఎవరో చెప్పడానికి వాడరు. మనిషి ఉన్నారు అక్కడ, జవాబుదారి. ఇక్కడ జవాబుదారీతనం ఏముంది? నేను మొన్న ట్యాక్స్ కడదామని నాకేదో మెసేజ్ వచ్చింది, ట్యాక్స్ కడదామని చూసా. ప్రాపర్టీ ట్యాక్స్ వాస్తవంగా 6,500 ట్యాక్స్ కట్టాలని వచ్చింది నాకు మెసేజ్. ప్రాపర్టీ ట్యాక్స్లో నొక్కుతేనేమో 650 ఉంది. మిగతా అదేంటి డ్రైనేజీ, వాటర్ ఇవన్నీ కలిపి లేవు అందులో. అది యాప్లోకి పోతేనేమో ఇది మామూలు ల్యాప్టాప్లో పెట్టుకుని చెక్ చేసుకుని దాదాపుగా అరగంట సేపు కష్టపడితే కట్టా. అది నేను కట్టాలనుకుంటున్నాను, నేనేం డబ్బులు ఎగ్గొట్టాలనుకోవట్లేదు అక్కడ. ఇప్పుడు కనీస అవగాహన లేని వాళ్ళు ఉంటారు, ఈ అవగాహన కూడా లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఇక్కడ సమస్య, వీళ్ళకి అది అర్థం కావట్లా. అదే కదా. ఇప్పుడు 30% మందికి స్మార్ట్ ఫోన్లే లేవు, వాళ్ళు ఏం చేయాలా? అవును అదే కదా. వాడటం చేతకాని వాళ్ళు ఇంకో 50% మంది ఏం చేయాలి వాళ్ళు? అంటే ఇక్కడ అవగాహన కల్పించడంలో వైఫల్యమా సార్? అసలు ఇలాంటివే ఆలోచన వేస్ట్ అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇందులో అవగాహన ఏం కల్పిస్తామండి? నేరు ఏమన్నా స్కూల్లో పాఠాలు నేర్పడానికి? అంటే అప్పట్లో వీళ్ళు రాసినట్టే నిజంగా అధికారులతో చెప్పించి ఇవన్నీ చేయించారు, ఇంటింటికి వెళ్ళి ఏదంట ఆ వాట్సాప్ ఏంటది మిత్ర ఆ యాప్ డౌన్లోడ్ చేసి ఇదని చేయించారు. కానీ దాన్ని ఎవరో వాడట్లేదంటే అవగాహన లేకపోతే వాడరు కదా. అవగాహన కల్పించాలి.